श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 12 సర్గలు పూర్తి చేసి 13వ సర్గలో 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. तथा वृत्तंतु विज्ञाय दशग्रीवंधनेश्वर कुलानुरूपं धर्मज्ञो वृत्तं संस्मृत्य चात्मनः सौभ्रात्र दर्शनार्थंतु दोतं वैश्रवणस्तदा लंकां संप्रेषयामास दशग्रीवस्य वहितं. ఆ తర్వాత కుబేరుడు తన వంశానికి తగిన ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకొని దశగ్రీవుడికి హితాన్ని ఉపదేశించడం కోసం ఒక దూతను లంకకు పంపాడు. స గత్వా నగరీన్ లంకామాస సాధ విభీషణం మానితస్తేన ధర్మేణ పృష్టశ్చాగమనం ప్రతి. ఆ దూత లంక చేరాడు. విభీషణుడి దగ్గరికి వెళ్ళాడు. ముందు విభీషణుడు అతన్ని తగిన విధంగా సత్కరించి వచ్చిన పనిని గురించి అడిగాడు. పృష్ట్వాచ కుశలం రాజ్ఞో జాతీనాంచ విభీషణ సభాయాం దర్శయామాస తమాసీనం దశాననం. విభీషణుడు కుబేరుడి యొక్క కుశల వృత్తాంతం అడిగి ఆ దూతకి సభలో కూర్చున్న రావణుణ్ణి చూపించాడు. సదృష్ట్వా తత్ర రాజానాం దీప్యమానం సతేజసా జయేతి వాచా సంపూజ్య తూష్ణీం సమభివర్తత. వాణ్ణి చూసి జయ విజయ భవాని పలికాడు. ఆ దూత క్షణకాలం మౌనంగా ఉన్నాడు. తత్రోత్తమ పర్యంకే వరాస్తరణ శోభితే ఉపవిష్టందసి గ్రీవందూతో వాక్యమథా బ్రవీత్. ఆ తర్వాత రావణుడితో ఇలా పలికాడు. రాజన్ వదామి తే సర్వం భ్రాతా తవ యదబ్రవీత్ ఉభయో సదృశం వీర వృత్తస్య చ కులస్య చ. ఆ తర్వాత ఏమన్నాడంటే దూత రావణాసురుడితోటి, మీ ఇద్దరి చరిత్రకు అంటే నీకు కుబేరుడి యొక్క చరిత్రకు మీ కులానికి తగు విధంగా మీ సోదరుడు చెప్పినదంతా చెప్తాను విను. సాధు పర్యాప్తమేతావత్ కృతశ్చారిత్ర సంగ్రహ సాధు ధర్మే వ్యవస్థానం క్రియతాం యది శక్యతే. మంచి నడవడికతో ఉండటం మంచిది. అంచేత నీకు సాధ్యమైతే ధర్మ మార్గాన్ని అవలంబించు. దృష్టం మే నందనం భగ్నం ఋషయో నిహతాశ్రుత దేవతానాం సముద్యోగాత్ త్వత్తో రాజన్మయా శ్రుత. నువ్వు ఏ నందనవనాన్ని అయితే భగ్నం చేసావో దాన్ని నేను చూచాను. నువ్వు ఋషులను చంపినట్లుగా కూడా విన్నాను. నీ మూలంగా దేవతలందరూ కూడా నీ సంహారం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా విన్నాను. నిరాకృతశ్చ బహుశత్ త్వయాహం రాక్షసాదిపా సాపరాధోపి బాలో హి రక్షితవ్య స్వబాంధవై. నువ్వు నన్ను కూడా అనేక పర్యాయాలు నిరాకరించావు. బాలుడు అపరాధం చేసినా అతన్ని బంధువులు రక్షించవలే కదా. అహంతు హిమవత్ పృష్టం గతో ధర్మముపాసితుం రౌద్రం వ్రతం సమాస్తాయ నియతో నియతేంద్రియ. అంటే ఇదంతా కుబేరుడు చెప్పినట్టుగా చెప్తున్నాడు అనమాట దూత. నేను రుద్రుడి యొక్క అనుగ్రహం కోసం ఇంద్రియాలని నిగ్రహించుకొని ధర్మాన్ని ఉపాసించడం కోసం హిమవత్ పర్వతం పైకి వెళ్ళాను.
తత్ర దేవో మయా దృష్టా మయా సహిత ప్రభు సవ్యం చక్షుర్మయా దైవ తత్ర దేవ్యా నిపాతితం. పార్వతీదేవితో కూడి ఉన్న పరమేశ్వరుణ్ణి చూచాను. నా ఎడమ కన్ను అక్కడ ఉన్న పార్వతీదేవిపై ప్రసరించింది. కాన్మేషేతి మహారాజా నఖల్యన హేతున రూపం చానుపం కృత్వా రుద్రాణి తత్ర తిష్టతి. ఈమె ఎవరై ఉండునా అనే ఉద్దేశంతో నేను అలా చూచాను, మరో కారణంతో కాదు. సాటి లేని రూపం ఆమెది. దేవ్యా దివ్య ప్రభావేన దగ్ధం సభ్యం అమేక్షణం. అంటే నేను వేరొక కారణంతో చూడలేదు, ఎవరా అని తెలుసుకుంటానికే చూశాను. దేవ్య దివ్య ప్రభావేన దగ్ధం సవ్యం అమేక్షణం రేణుధ్వస్తమివ జ్యోతి పింగళత్వం పాగమాత్. నేను ఏ కన్నుతోటైతే ఆమె చూశానో ఆ కన్ను మాడిపోయింది. ఎడం కన్నుతో చూశాను, ఎడం కన్ను మాడిపోయింది. తమోహమన్యద్విస్తీర్ణం గత్వా తస్య కిరేస్తటం తూష్ణీం వర్షశతాన్యష్టో సమధారం మహావ్రతం. ఆ తర్వాత ఆ పర్వతం మీదనే ఇంకొక విశాలమైన చర్యకు వెళ్ళి 800 సంవత్సరాలు ఆ తపస్సును కొనసాగించాను. సమాప్తే నియమే తస్మిన్ తత్ర దేవో మహేశ్వర తథ ప్రీతేన మనసా ప్రాహమాఖ్యమిదం ప్రభు. ఆ తర్వాత మహేశ్వరుడు సంతోషించిన మనస్సుతో నాతో అన్నాడు, ప్రీతోస్మి తవ ధర్మజ్ఞ తవ సానేన సువ్రత మయా చైతే ద్వతం శీర్ణం త్వయా చైవదనాధిప. కుబేర, నీ విషయంలో సంతోషించాను నాయన. ఇదివరకు నువ్వు చేసిన వ్రతమే నేను చేశాను. తృతీయ పురుషో నాస్తి యశ్చేరేద్వ్రతమీదృశం వ్రతం సుదుష్కరం చేతాన్ మయైవోత్పాదితం పురా. నువ్వు నేను తప్పితే మూడో వాడు ఇంతవరకు ఈ వ్రతం చేయలేదు. తత్సఖిత్వం మయా సౌమ్య రోచేశ్వధనేశ్వర తపసా నిజితశ్చేవ సఖాభవ మమానఘ. అందువల్ల కుబేర, నువ్వు నాతో స్నేహాన్ని అంగీకరించు. తపస్సు చేత జయింపబడిన మిత్రుడుగా ఉండు నాకు. దేవ్యా దగ్ధం అనే తపస్సు అనేది వ్రతం అనేది రెండు పర్యాయ పదాలుగా వాడబడ్డాయి ఇక్కడ. దేవ్యా దగ్ధం ప్రభావేన యచ్చ సవ్యం తవేక్షణం పైంగల్యం యదవాప్తం హి దేవ్యా రూప నిరీక్షణాత్ ఏకాక్షి పింగళయేచ్చేవ నామస్తాస్యతి శాశ్వతం. దేవి ప్రభావం చేతని ఎడం కన్ను కాలిపోయింది. అంతేకాదు, ఆ రూపం చూడటం వల్ల ఆ కన్ను పచ్చగా కూడా అయింది. అందువల్ల నీకు ఏకాక్షి పింగళి అనే పేరు స్థిరంగా ఉంటుంది. ఏవంతేన సఖిత్వం చ ప్రాప్యానుజ్ఞాం చ శంకరాత్ ఆగతేన మయా చైవం స్మృతస్తే పాపనిశ్చయ. ఈ విధంగా శంకరునితోటి స్నేహాన్ని పొంది అతని అనుజ్ఞ తీసుకుని వచ్చిన నేను నువ్వు చేస్తున్న పాప కార్యాలను గురించి విన్నాను. తద్ అధర్మిష్ట సంయోగాన్ నివర్త కులదూషణా చించతే హి పదోపాయ ఋషి సంఘై సురైస్తవ. అందువల్ల కులానికి అపకీర్తిని తెచ్చే అధర్మ కార్యాల నుండి నువ్వు దూరంగా ఉండు. ఋషులు దేవతలు కలిసి నిన్ను చంపడానికి ఉపాయాన్ని ఆలోచిస్తున్నారు. ఏవముక్తో దశగ్రీవ కోప సంరక్తలోచన హస్తాన్ దంతాశ్చ సంపీడ్య వాక్యమే తత్ ఉవాచ. మాటలు విన్న రావణుడు వెంటనే కోపంతో చేతులు చరిచి పళ్ళు కొరుకుతూ విజ్ఞాతం తే మయా దూతా వాక్యమేత్వం ప్రభాషే నైవ త్వమసి నైవాసౌ భ్రాత్రాయేనా సచోదిత. చూడు, నీ పలుకులు విన్నాను. నువ్వు గాని నిన్ను పంపిన నా సోదరుడు గాని ఇక ఉండరు. హితం నైషమమైతద్ధి బ్రవీత ధనక్ష మహేశ్వర సఖిత్వంతు మూఢ శ్రవయతే కిలా. ఆ కుబేరుడు చెప్పేది నాకు ఇష్టం కాదు. ఆ మూఢుడు తనకు శంకరుడితో మైత్రి కలిగిందని చెప్పుకుంటున్నాడు కదా. నైవ చక్షం మణీయం మే ఏదే తద్భాషితం త్వయా యదే తావన్మయా కాలం దూత తస్య తుమర్షితం నహంతవ్యో గురుర్జ్యేష్ఠో మయా మమాయమితి మన్యతే. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు క్షమించ తగినవి కాదు. నాకు అన్న అవటం వల్ల
నన్ను చంపడని అతను అనుకుంటున్నాడేమో బహుశా. తస్య ద్వితానిం శ్రుత్వా మే వాక్యామేష కృతాం దిహి త్రీన్ లోకానపి జయిష్యామి బాహువీర్యం ఉపాశ్రిత. ఇప్పుడు అతని మాటలు విన్న తర్వాత ముల్లోకాలని నేను జయించేయాలని నిశ్చయించుకున్నా. ఏతన్ ముహూర్తమేవాహం తస్యై కన్యతు కశ్యతు త్వైకృతే చతురో లోకపాలాం తాన్ నయిష్యామి అమక్షయం. మొత్తం కుబేరుణ్ణే కాదు, మిగతా 3 లోకపాలకులను కూడా, అంటే ఎవరిని? ఉత్తరానికి లోకపాలకుడు కుబేరుడు, మిగతా 3 లోకపాలకుడు, మొత్తం 4 కూడాను యమపురికి పంపించేస్తాను. అంటే తూర్పున లోకపాలకుడేవుడు ఇంద్రుడు, దక్షిణానికి లోకపాలకుడు యముడు, పశ్చిమానికి లోకపాలకుడు వరుణుడు, మొత్తం 4 కూడా యమలోకానికి పంపిస్తాను అంటున్నాడు. యమలోకంలో ఉండే యముడిని కూడా పంపించేస్తాడనమాట. అంటే వాళ్ళని చంపేస్తాను. తథా కృతస్త్వయనో రథమారుత్య రావణ త్రైలోక్య విజయాకాంక్షి యయో యత్ర ధనేశ్వర. వెంటనే రథం ఎక్కాడు, కుబేరుడున్న చోటకి వెళ్ళాడు. మొదటగా కుబేరుడు కదా సందేశం ఇచ్చింది, అక్కడికి వెళ్ళాడు. ఇంతటితో 13వ సర్గ సంపూర్ణం. రేపు 14వ సర్గ ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.